అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. సో ఇక్కడ కోడిపుల్ల చూడండి, అది క్రాసింగ్ చేసింది. బట్ అయితే కరెక్ట్ క్రాసింగ్ అయితే కాదు. చాలామంది అనుకుంటారు ఇంకా క్రాసింగ్ అయింది, పిల్లలు వస్తాయి అనుకుంటారు. అసలు క్రాసింగ్ ఎలా చేస్తుంది ఏంటి అనేది కూడా కంపల్సరీ ప్రతి ఒక్క రైతు కూడా అబ్జర్వ్ చేయాలి. దాని గురించి అయితే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా 10 మందికి వీడియో యూజ్ అవుతుంది. కంపల్సరీ వీడియో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చాలామంది కోళ్ళు 2 టైప్స్ క్రాసింగ్స్ ఉంటాయి. ఒకటేమో ఆర్టిఫిషియల్ క్రాసింగ్ ఇన్సిమిషన్ ఒకటి ఉంటుంది, ఒకటేమో న్యాచురల్గా ఒకటి ఉంటుంది. న్యాచురల్గా అంటే దానంతట అది ఇంతకుముందు చేసాం కదా, అది న్యాచురల్గా చేయడం అంటే క్రాసింగ్. ఆర్టిఫిషియల్ ఇన్సిమిషన్ అంటే మనుషులే దాని యొక్క షిమ్మను తీసి పెట్టకెక్కిస్తారు. అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను చాలాసార్లు అయితే మన వీడియోలో చెప్పాను. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రాసెస్ మొత్తం క్లియర్గా నేను చేసి చూపించాను. కోడి పెట్టెకు పాయింట్ ఎలా ఓపెన్ చేయాలి, కోడి పుంజుకు షిమన్ ఎలా తీయాలి, షిమన్ రాకుంటే ఎలాంటి డైట్ ఇవ్వాలి, ఎక్కువ రావాలంటే ఎలాంటి డైట్ ఇవ్వాలి అనే దాని గురించి అయితే క్లియర్గా నేను చెప్పాను. ఆ వీడియో చూడండి. ఇంతకుముందు మీరు వీడియో చూశారు కదా, క్రాసింగ్ వీడియో. ఆ పుంజు అయితే క్రాసింగ్ కావట్లేదు. చాలామంది ఫార్మర్స్ అబ్జర్వ్ చేయరు, క్రాసింగ్ అయింది అనుకుంటారు. అది కరెక్ట్ క్రాసింగ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలా ఇప్పుడు ఇంతకుముందు చూసిన వీడియోలో చూశారు కదా, అది కరెక్ట్ క్రాసింగ్ కాదు. అలాంటప్పుడు ఏంటి అంటే ఈ పుంజుకు ఫస్ట్ కొన్ని రోజులు రెస్ట్ ఇవ్వాలి. కొన్ని రోజులు అంటే ఒక 10 days రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చేసిన తర్వాత దానికి ఒక మంచి మల్టీవిటమిన్ ఇవ్వాలి. మల్టీవిటమిన్ సిరప్స్ చాలా ఉంటాయి వెటనరీ షాప్లో. మల్టీవిటమిన్ సిరప్ ప్లస్ స్టోన్స్ అంటే ఈ చెరువులు ఉంటాయి కదా, చెరువులలో చిన్న చిన్న గవ్వలు ఉంటాయి స్టోన్స్. ఆ స్టోన్స్ ప్లస్ మల్టీవిటమిన్ ప్లస్ డ్రై ఫిష్ ఉంటాయి కదా, అంటే ఎండిన రొయ్యలు అలాంటివి ఉంటాయి కదా, ఇవి మేతలో కలిపి ఇవ్వాలి. కలిపించిన తర్వాత ఒక 10 days తర్వాత మళ్ళీ ఇంకా క్రాసింగ్ చేయించాలి. అప్పుడైతే క్రాసింగ్ అయితే బాగా జరుగుతుంది. ఎప్పుడైతే కరెక్ట్ క్రాసింగ్ జరుగుతుందో అప్పుడైతేనే కోడిగుడ్ల నుండి పిల్లలు వస్తాయి. కరెక్ట్ ఎప్పుడైతే క్రాసింగ్ జరగదో అలాంటప్పుడు కోడిగుడ్ల నుండి పిల్లలు అయితే రావు. ఓకేనా? కంపల్సరీ ఇలా కరెక్ట్ క్రాసింగ్ కాకుంటే కంపల్సరీ అయితే పుంజుకైతే రెస్ట్ కంపల్సరీ ఇవ్వాలి. ఒక 15 days 1 week అయినా కనీసం ఇవ్వాలి. అప్పుడు మళ్ళీ వేరే పుంజు తీసుకొచ్చి క్రాసింగ్ చేయించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కోడిపుంజు మాత్రం మల్టీవిటమిన్ కంపల్సరీ ఇవ్వాలి. మంచి డైట్ ఇవ్వాలి. డైట్లో ఇంతకుముందు నేను చెప్పిన స్టోన్స్ ప్లస్ డ్రై ఫిష్ అలాంటివి అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఒకటే పుంజును పదే ఇప్పుడు క్రాసింగ్ చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కంపల్సరీ ఒక 15 days క్రాసింగ్ చేయించాలి. మళ్ళీ 15 days గ్యాప్ ఉంచాలి. 15 days క్రాసింగ్ చేయించాలి. 15 days మళ్ళీ గ్యాప్ ఉండాలి. అలా చేయడం వల్ల ఏంటి అంటే కోడిపుంజు ఎప్పుడు కూడా హెల్తీగా ఉంటుంది, వీక్ కాకుండా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. ఈ చిన్న ఈ విషయాలు కొంతమంది తెలియదు. అంటే సీనియర్స్ ఎవరైతే ఉంటారో అందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుసు. కొత్తగా చాలామంది స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళ కోసం ఇది బేసిక్ అన్నట్టు. కంపల్సరీ అయితే చూడండి. కోడిపుంజు మాత్రం కరెక్ట్ ఉందా లేదా అనేది అయితే, క్రాసింగ్ చేస్తుందా లేదా అనేది అయితే కంపల్సరీ ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే పిల్లలు వస్తాయి. ఇది గమనించండి.